హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలుగు లింగ్విస్టిక్ క్యూఏ స్పెషలిస్ట్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చాను. సో ఇది అయితే మీకు తెలుగు చదవడం, తెలుగు రాయడం, తెలుగు సరిగ్గా మాట్లాడడం వస్తే సరిపోతుంది. సో దీనికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతే అన్నమాట. సో దీనికైతే వీళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో మీరు ఇక్కడ చూడొచ్చు. $15 to $25 per hour అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు డిస్క్లైమర్ వచ్చేసి, దిస్ వీడియో ఇస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ affiliated or associated or sponsored by any website or company mentioned in this video. There is no guaranteed income. Results may vary from person to person. సో మనం ఇప్పుడు ఈ తెలుగు మంచి ఆపర్చునిటీ ఉంది కదా. సో మీకు తెలుగు మాట్లాడడం, తెలుగు క్లియర్గా రాయడం, తెలుగు తెలిస్తే అంటే తెలుగు మాట్లాడడం వస్తే చాలు అనే జాబ్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఎక్స్పాండ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అబౌట్ దిస్ రోల్ ఏంటంటే, ఇన్ దిస్ హవర్లీ రిమోట్ కాంట్రాక్టర్ రోల్ యూ విల్ వర్క్ యాజ్ ఏ తెలుగు క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్ టు oversee quality, consistency and trainer performance across Telugu AI training projects. You will review AI generated Telugu అన్నమాట. సో మనకి ఇది తెలుగు ప్రాజెక్ట్స్ని రివ్యూ చేయడానికి ఏఐ ఉంటాయి కదా, చాట్‌జీపీటీ కానీ, క్లౌడ్ కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి కదా ఏఐ మోడల్స్. సో వాటిలో ఉన్న తెలుగు టెక్స్ట్ని మీరు టెక్స్ట్ కానీ ఏదైనా కానీ తెలుగు సంబంధించింది ఏదైనా కానీ దాన్ని మీరు రివ్యూ చేయడం అనేది మీ జాబ్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మీరు తెలుగు వస్తే చాలు అని చెప్పచ్చు ఈ జాబ్కి అయితే. సో 20 hours per week అయితే ఉంటుందంట. సో ఇది షార్ట్ టర్మే, లాంగ్ టర్మ్ అయితే కాదు. సో నేనైతే వ్యూ జాబ్ పైన క్లిక్ చేశాను. సో వ్యూ జాబ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా రావడం జరుగుతుంది. సో తెలుగు లింగ్విస్టిక్ క్యూఏ స్పెషలిస్ట్ రిమోట్ జాబ్ అన్నమాట ఇది. సో ఎందుకంటే మన ఛానల్లో ఎవ్రీథింగ్ ఈస్ రిమోట్ అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇందులో ఇది ఫ్రీలాన్స్ జాబ్, అలాగే ఎక్స్పీరియన్స్ 1 to 3 years అని ఉంది. సో అలాగే పే రేట్ అయితే $15 to $25 అయితే పర్ అవర్ అయితే వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఇది ఇస్తే స్కిల్స్ అయితే లింగ్విస్టిక్స్ అయితే మీకు తెలుగు వస్తే సరిపోతుంది. సో యువర్ ప్రొఫైల్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు కావాలంటే కనుక. సో అప్లై నౌ బటన్ పైన అయితే క్లిక్ చేశాను నేను. సో అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ లీగల్ ఫస్ట్ నేమ్, లీగల్ లాస్ట్ నేమ్, ఈమెయిల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, వెబ్సైట్ అయితే అడుగుతుంది. అండ్ వాట్ ఈస్ యువర్ హవర్లీ రేట్ ఫర్ దిస్ జాబ్ అంటే నేనైతే 22 పెడుతున్నాను. అండ్ వెన్ యూఆర్ అవైలబుల్ టు స్టార్ట్ వర్క్ అంట. సో నేనైతే రిక్వైర్డ్ రైట్ అవే అంటే ఇమీడియట్గా రెడీగా ఉన్నాను అని చెప్పడానికి. యాడ్ యువర్ బుకింగ్ క్యాలెండర్ యూఆర్ఎల్ అంట. సో ఇది బుకింగ్ క్యాలెండర్ యూఆర్ఎల్కి లింక్ అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించింది ఏంటంటే, దిస్ మేక్స్ ఇట్ లాట్ ఈజియర్ ఫాస్టర్ క్లయింట్స్ టు షెడ్యూల్ ఇన్ ఇంటర్వ్యూ. యువర్ క్యాలెండర్ ఈజ్ పాపులర్ చాయిస్ అంట. అంటే మీకు మీ అవైలబిలిటీని దీనిలో మెన్షన్ చేసి మీరైతే ఇక్కడ చేయాలి. అది నేను చెప్తాను. ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ వేర్ యూ జాబ్ ఈస్ క్రియేటెడ్? ఎస్. అండ్ విల్ యూ నౌ ఇన్ ఫ్యూచర్ రిక్వైర్ వీసా స్పాన్సర్షిప్ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఆర్ జాబ్ లొకేటెడ్? నో. ఇక్కడ మీ రెజ్యూమ్ ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ నేను ఇది చేశాను, అది చేశాను, అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరైతే చేసేయండి. వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ యువర్ రిటర్న్ తెలుగు? ప్లీజ్ బ్రీఫ్ యువర్ కమాండ్ ఆఫ్ గ్రామర్, ఆర్థాలజీ అండ్ ఆర్థోగ్రఫీ అండ్ రిజిస్టర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో మీరైతే ఏఐ మోడల్స్ యూజ్ చేసుకోమని నేను చెప్తున్నాను ఈ ఆన్సర్స్ ఇవ్వడానికి. ప్లీజ్ బ్రీఫ్ డిస్క్రైబ్ యువర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఈ క్వశ్చన్ని మీరు ఏఐ మోడల్స్కి ఇస్తే కనుక మీకు ఆన్సర్ ఇస్తుంది. సో నేనైతే మీకు చెప్తున్నాను. అండ్ వాట్ ఈస్ యువర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్ అయితే ఇచ్చేయండి ఇక్కడ మీరు ఇంగ్లీష్. అది కూడా నేను ప్రతిదీ ఏఐ మోడల్స్ యూజ్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రూబ్రిక్స్, రేటింగ్ స్కేల్స్, స్ట్రక్చర్స్, ఎర్రర్స్, కేటగిరైజేషన్ అని అయితే అడిగారు. సో అది కూడా మీరు దానిలో ఇచ్చేసేయండి.
సో ఇది అనమాట అప్లికేషన్ ఫామ్ అయితే. సో ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరైతే ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ దీనికైతే ఈ వీడియోకి నేను 100 lakhs అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో దీనికి సంబంధించి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను పార్ట్ 2 చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ నాకు అప్డేట్ ఏమొచ్చింది, దీనిలో ఎలా చేయాలి వర్క్ అనేది అన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో పార్ట్ 2 అని కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. 100 likes కామెంట్ 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో 100 lakhs కంప్లీట్ అయితే సో నెక్స్ట్ పార్ట్ చేయడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను. సో నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. థ్యాంక్ యూ.